ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ గొప్ప దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఒకసారి ప్రభు దీవిస్తే అది ఎప్పటికీ దీవెనగానే ఉంటుంది. అది మనం పోగొట్టుకోవాలి తప్ప అదైతే మన ఎదురు నుంచి తొలగిపోదు. అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మిరుగుదును ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ గ్రహింపు కలిగినటువంటి వారు స్థిరంగా ఉండి వాని రాజ్యం మీద దేవుని యొక్క అధికారాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలాన్ని నీవేమై ఉన్నావో నీకు తెలియాలి. నాకు ముందే తెలుసు ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడో అని నువ్వు అనుకుంటే నువ్వు ధన్యుడు అని చెప్పాలి. మత్తయి సువార్త 16 అధ్యాయము 16-18 వచనాలు చూసినప్పుడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడివైన క్రీస్తువని చెప్పెను. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిదిలో నేరవని నేను నీతో చెబుతున్నానని ప్రభు చెప్పెను. పేతురు చెప్పిన దానికి ప్రతిగా ప్రభు అయితే శ్రేష్టమైనటువంటి మాటను అతని జీవితంలో వెతడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఉదయకాలాన్ని ప్రాముఖ్యంగా నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో అది నువ్వు తెలుసుకొని దానికి తగినట్లుగా నిన్ను సిద్ధపరచుకొని స్థిరపరచుకొని పరిగెత్తేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. 2 పేతురు 1 అధ్యాయము 1 వచనం చూసినప్పుడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాట చూసినట్లయితే పేతురు తన గురించి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని ధ్యానించినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా. ఎన్నో మార్లు పడిపోయి బలహీనమైపోయి దేవుడిని ఎరగనని, ఆయన ఎరిగిన వ్యక్తినైతే తాను శాపగ్రస్తుడినని ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దాసుడైన అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ పేతురు గురించి కానీ ఆలోచన చేసినట్లయితే మీకు ఏమనిపిస్తుంది? ఈ గొప్ప సేవకుడి జీవితం తాను ఏమై ఉన్నాడో తను తెలుసుకున్నప్పుడు తనని గురించి తాను ఎలా మాట్లాడుకుంటూ ఉన్నాడో, ఆయన గురించి ఎలా ప్రకటించుంటుంటాడో చూడండి. అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 8 వచనం. పేతురు పరిశుద్ధాత్మ నిండిన వాడు ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వారు దేని వల్ల స్వస్థ పొందారు అని నేడు మమ్మల్ని విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది నేతికి నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామం వల్లనే మనము రక్షణ పొందవల్ల గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమన్నా. అతను అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను అంత భయపడుతూ ఉన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు అతను అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతనిలో ఏం జరిగింది? ఈరోజు నిన్ను ప్రభు ఎలా చూస్తున్నారో నిన్ను నీవు అలాగే చూసుకోవడం నేర్చుకోవాలి. ఆ దినం ఎంత గొప్ప దినము, దేవునికి ఎంత సంతోషం కలిగించే దినం. ఈరోజు ఎప్పుడు నువ్వు బలహీనని, నేనేమీ చేయలేనని, సేవకు పనికి రానని, ప్రార్థించడం రాదని, స్తుతించడం రాదని, దేవుడి సముఖంలో నిలబడిన కానీ విశ్వాసిగా ఉండిపోతానని, నువ్వెప్పటికీ పేదరికంలోని, బలహీనతల్లోని, బంధకాల్లోనూ ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేటువంటి గాఢాంధకారపు లోయలోను మాత్రమే నిన్ను చూసుకోగలిగితే ఎప్పటికీ నువ్వు అలాగే ఉండిపోతావు. కానీ ఈరోజు ప్రభువు నిన్ను ఎలా చూస్తున్నారో దానిని గురించి నువ్వు తెలుసుకొని దానిలో ముందుకు పరిగెడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. దానికోసం దేవుడి సముఖంలో కనిపెట్టాలి. సేవకుడు ప్రకటించే ప్రతి మాటని హృదయంలో తీసుకొని నువ్వు పరుగులెత్తితే అది నీకు మంచిది కాదా? ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించే వారందరూ ఆయన నీతో నిబంధన చేసుకొని నీవు ఎలాగైతే వారిని చూస్తున్నావో అలాగే చూసుకోవడానికి వారి కృప దయచేయమని, అట్టి మంచి ఆహారమును తీసుకొని బలం పొందినట్లుగా కృప దయచేయమని యేసు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.